ఈ సమ్మర్‌లో ఎంత మంచి ఫ్రై కర్రీ చేసి పెట్టుకున్నా అస్సలు తినాలనిపించదు. దాని ప్లేస్‌లో బెండకాయ సాంబారో, పప్పుచారో, పప్పుల పులుసో, మామిడికాయ పచ్చడి ఉంటే ఎంత ఇష్టంగా తింటామో, ఒక్కసారి ఈ విధంగా బెండకాయ సాంబార్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కడాయిలో 2:30 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోండి. బెండకాయలు కొంచెం పొడుగా కట్ చేసుకోవాలి. బెండకాయలు వేసుకున్న తర్వాత మంచిగా కలిపి మూత పెట్టేసి బెండకాయ మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపి చింతపండు రసాన్ని వేయండి. మీకు సాంబార్ అనేది మరి కొంచెం ఎక్కువగా చిక్కగా కావాలా, లేకపోతే కొంచెం లూజ్గా కావాలనేది దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 1:30 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకొని కలిపి ఇందులో పోయండి. ఈ విధంగా చిక్కగా అయిపోతుంది. లాస్ట్ లో కొంచెం కొత్తిమీరాకు వేసుకున్నామంటే అంతే, మనకి బెండకాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి.